వసంత వల్లరి ఈ పుస్తకాన్ని సమీక్ష అమ్మ మాటల్లో విందాం. అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అందరూ. అమ్మ జుంధ్యాల మోదేవ్ గారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పుత్ర సమానులైన శ్రీనివాస్కి, పోతగాని సత్యనారాయణకి, పెద్దలు పోలీస్ ఆఫీసర్ గారికి, వారి పేరు గుర్తు రావట్లేదు, నాగభూషణం గారికి, మిగిలినటువంటి శిష్యురాళ్ళకి అందరికీ, మీ ముందున్నటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, సాహితీ ప్రియులు, పెద్దలు కాదు, సాహితీ ప్రియులు, సాహితీ బంధువులు, వీరందరికీ కూడా అభివాదాలని అభినందనల్ని తెలియజేసుకుంటూ ఈరోజు గజల్ గురించి, వసంత వల్లరి అనే గజల్ సంపుటి గురించి 4 మాటలు మాట్లాడాలని ప్రయత్నిస్తాను. పోతగాని సత్యనారాయణ గజల్ గురించి చాలా ఘాటుగా, చాలా నిర్ద్వంద్వంగా, తనకున్నటువంటి ఆధికారికమైనటువంటి పద్ధతిలో అతను గజల్ మీద పరిశోధన చేశాడు గనక చాలా విషయాలు చెప్పాడు. కొన్నింట్లో అతనితోటి కొంచెం సర్దుకోమని చెప్దామని మనసులో ఉంది, అది నేను విడిగా మాట్లాడతాను అతనితోటి. మేమిద్దరం కూడా ఇందాక చాలాసేపు దాని గురించే మాట్లాడుకున్నాం. అది కాదు, గజల్ అనేటువంటిది అసలు పుట్టింది ఎక్కడా అని అంటే, ఇల్లు వాకిలి వదిలిపెట్టి వ్యాపార నిమిత్తంగా ఒంటులతోటి ఎడార్లలోకి వెళ్ళిపోయారు మగవాళ్ళు. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ ఎడారి ప్రాంతం నుంచి మళ్ళీ ఇంటికొచ్చి భార్యాబిడ్డలతోటి సుఖపడతాము అనే ఆశ ఎక్కడా లేదు. అలాంటి సమయంలో తన సంసార జీవితం గురించి, భార్య గురించి ఊహించుకుంటూ వియోగ వేదనతోటి, బాధతోటి రాసినటువంటి అద్భుతమైన ప్రక్రియ గజల్. ఇప్పుడేంటంటే, ప్రస్తుత వర్తమాన సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికో, వీళ్ళు వెళ్ళిపోతారు, ఎప్పుడో నెలకో 2 నెలలకో గడుచుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతున్నారు, ఇంకొకసారి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. కనుక ఇప్పుడు పురుషులంత వియోగాన్ని అనుభవించారో స్త్రీలు కూడా అంత వియోగాన్ని అనుభవిస్తూ గజల్ రాయొచ్చు అనేది ఒక చిన్నటి పాపం సర్దుకోవయ్యా అని చెప్దామని నా ఉద్దేశం. పైగా ఏంటి, అప్పుడు వాళ్ళు రాయలేరు, పాడలేరు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు సమర్థులు కదా ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా. మగవాళ్ళు గజల్ రచన చేస్తున్నటువంటి వాళ్ళకంటే ఆడవాళ్ళు ఇళ్లలో ఎక్కువ మంది గజల్ రచన చేస్తున్నారు, రచయిత్రులు ఎక్కువ మంది గజల్లో తయారవుతున్నారు. అందుకని చెప్పి ఆ వియోగం కానీ విరహం కానీ తమకున్నటువంటి భావోద్వేగాన్నంతా మగవాళ్ళకి దానం చేయాల్సిన అవసరం లేదు, అది తమదిగానే తాము ప్రకటించుకోవచ్చు అని చెప్పి కొంచెం మనసుని విశాలం చేసుకోమని పోతగాని సత్యనారాయణకి చెప్పాలని నా ఉద్దేశం. సరే, మనం ప్రస్తుతానికి వద్దాం. ఒక్క మాట, మరి ఆర్వీఎస్ఎస్ గారు అంటే మన శ్రీనివాస్ గారు గజల్ సాహితీ వైద్యాన్ని ప్రారంభించారు. వైద్యం అంటేనే బాగాలేని దాన్ని సరిచేయడం, వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడం. మనకి 2 రకాల వైద్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, అక్కడ ఏది కూడా వైద్యుడి చేతిలో ఉండదు సాధారణంగా. దాని అడ్మినిస్ట్రేటర్సో, డైరెక్టర్సో, దాని ఓనర్సో ఎవరో కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఆ పెద్ద పెద్ద నక్షత్రాల హాస్పిటల్స్కి వాళ్ళు ఏం చెప్తే దానికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టీం అంతా కట్టుబడి ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఉంటాయి మొత్తం పగ్గాలన్నీ. కానీ ఫ్యామిలీ డాక్టర్ అని ఒకడు ఉన్నాడు మనకి, మా కాలంలో ఉండేవాడు, ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం కొంచెం వస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్కి ఏంటంటే మన ఇంట్లో మన వైఖరి గురించి, మన ఒంటి తీరును గురించి, మన విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. కనుక ఎవరికి ఏ రకంగా వైద్యం చేయాలి అనేది ఫ్యామిలీ డాక్టర్కి తెలిసినట్టుగా నక్షత్రాల హాస్పిటల్స్లో ఉండేటువంటి కార్పొరేట్ వైద్యులకి సరిగ్గా తెలియదు. వీళ్ళ మాట ఒకవేళ సలహా చెప్పినా వాళ్ళు వినరు. పెద్దవాళ్ళు, వాడికంటే వాళ్ళ బాసులు ఉంటారు, వాళ్ళు వినరు. కానీ ఇక్కడ మన ఆర్వీఎస్ఎస్ గారు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాడు. ఒక చనువుతో
ఇలా చేస్తేనే ఈ గ్రూపులో ఉండండి అనగలిగినటువంటి ఒక అధికారంతో ఆయన ఒక గ్రూపును ప్రారంభించి గజళ్ళని రాయించడం అనేటువంటిది అది ప్రస్తుతం చాలా అవసరమైనటువంటి విషయంగా ఉంది. మనం ఏదో ఒక సాహితీ గ్రూపులో చేరతాం, అక్కడ గజళ్ళు రాస్తూ ఉంటాం. కానీ ఎవరికి సత్యం చెప్పినట్టుగా ఎవరికి చిన్న పొరపాటు చెప్పినా కానీ అక్కడ ఓ కోపాలు వచ్చేస్తాయి. అలా వస్తే మనం పాఠం చెప్పలేము, రాయించలేము. కొన్నాళ్ళైన తర్వాత ఆ తగాదాలతో పడలేక ఎందుకు వచ్చిన గోలా ఓ బాగుందండి అంటే సరిపోతుంది కదా అనేటువంటి ఒక నిరాసక్తత వచ్చేస్తుంది. అది వస్తే మంచి గజలు పుట్టదు. కొంతమంది తెలియక మాకు ఇలాగే రాస్తామంటే, కొంతమంది తెలిసి కూడా కావాలని వాళ్ళకున్న స్వాభిమానాలతోటి మేము ఇలాగే రాస్తాం అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మేము రాసేదే మాకు సరిపోతుంది, మీరెవరు మమ్మల్ని అనడానికి. ఇలా అంటే గజల్ ప్రక్రియ పురోగతిని సాధించాలి అంటే, 10 మందిలోకి వెళ్ళాలి అంటే, అది నిర్దుష్టంగా నిలబడాలి అంటే, మన ఛందస్సులాగానే తెలుగు ఛందస్సులాగా అది కూడా నియమబద్ధంగా సాగాలి అంటే తప్పకుండా గురువు అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. గురువు మాట శిష్యులు వినాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఇందాక సత్యం చెప్తూ గురువు నేను ఆ మాట అందాం అనుకున్నా. అక్కడి నుంచి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారనమాట. కనుక అలా తడుముకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ పడతామో, ఏం చేస్తామో, ఎలా జరుగుతుందో ఆ గజలు చివరికి రూపురేఖలు ఎలా వస్తాయో మనకు తెలియదు. కనుక ఒకళ్ళు నడిపించే వాళ్ళు ఉండాలి, వాళ్ళ మాట మనం వినాలి, వాళ్ళకి ఆ స్థానం ఇవ్వాలి. అలా భావించినప్పుడే మనం రాణించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇప్పుడు రకరకాల ఋతువులు ఉన్నాయనుకోండి. భగవంతుడు వసంతకాలాన్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తుంది, కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తానని వసంతం అంటుందా చెప్పండి? అందు కదా. కనుక ఎప్పుడు ఏర్పాటు చేశారో అప్పుడు రావాల్సిందే. అది ఫలానా శ్రావణ భాద్రపదాలు వచ్చాయంటే వర్షం రావాల్సిందే. మార్చి ఏప్రిల్ నెల ఫిబ్రవరి మార్చి వచ్చిందంటే ఎండలు రావాల్సిందే. కనుక ఎప్పుడు ఏది రావాలో అది భగవంతుడు నిర్దేశిస్తాడు. అలాగే ఇక్కడ ఏ పదం ఎలా పడాలో, ఏ రచన ఎలా జరగాలో, ఏ మార్పులు ఎలా చేయాలో దైవ సమానమైనటువంటి గురువు చెప్తాడు. ఆ గురువు మాటలు శిష్యులు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మంచి రచనలు అనేటువంటివి మనకు వస్తాయి. సరే, ఇక విద్యాదానం మహాదానం. అన్నిటికంటే కూడా ఈ మాట కూడా ఇందాక సత్యం ఎక్కడో కొద్దిగా అన్నాడు. విద్యాదానం మహాదానం. ఏది ఇచ్చినా కూడా అది మిగతా వాళ్ళ దగ్గర ఇచ్చిన వాడికి తగ్గుతుంది, తరిగిపోతుంది, మిగతా వాళ్ళ దగ్గర తరిగిపోతుంది. ఇప్పుడు నేనేదో నా దగ్గర ఉంది కదా అని ఓ బుట్టెడు పండ్లో లేకపోతే ఒక బస్తాడు ఏదైనా ఇంకేదో విషయం ఇంకోటి ఇచ్చారనుకోండి, ధాన్యము, వాళ్ళు వీడి దగ్గరది బస్తా వెళ్ళిపోతుంది, వాడి దగ్గర తింటే అయిపోతుంది. కానీ విద్య అనేటువంటిది ఉందే, అది పంచే కొద్దీ పెరుగుతుంది. పంచే కొద్దీ, ఇతరులకి దానం చేసే కొద్దీ ఆయనకి ఎక్కువ, గురువుకి ఎక్కువ పదును పెరుగుతుంది. దాంట్లో ఆయన ఇంకా కాస్త అనుభవం వస్తుంది. అలాగే నేర్చుకున్నటువంటి వాళ్ళకు కూడా కాసేపు మీరు తీసుకొని వెళ్ళండి. వద్దు, కాసేపు అలా తిరిగి మళ్ళీ వచ్చేసి. దానమీయ తరుగును ధనపు రాశి, దానమీయ తరుగును ధనపు రాశి, ధాన్య రాశియు తినుచుండ తరిగిపోవు, దానమిచ్చిన పంచిన తరిగిపోదు, విద్య యొక్కటి ఇచ్చిన పెరుగుచుండు. విద్య ఒక్కటే ఇచ్చే కొద్దీ పెరుగుతుంది, ఇచ్చిన వాళ్ళకే పెరుగుతుంది, తీసుకున్న వాళ్ళు కూడా తాను వాడుకొని మరి కొంతమందికి దాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి విద్యను మించినటువంటి, గురువును మించినటువంటి వ్యక్తి కానీ, విద్యను మించినటువంటి విషయం కానీ ప్రపంచంలో లేదు అని చెప్పి అనిపిస్తుంది. అట్లా మన శ్రీనివాస్ గారు తన గజల్ రచన వైభవాన్ని, వైభవం అని ఎందుకన్నానంటే ఆయన ఎన్ని అవార్డులు పొందారో, ఎన్ని రివార్డులు పొందారో, ఎన్నింటిని బ్రేక్ చేశారో ఆయన, అవన్నీ కూడా అలా గజల్ ప్రక్రియలో తనకంటూ ఒక శిరోమణిగా వెలుగొందుతున్నటువంటి శ్రీనివాస్ గారు ఇలా తనకున్నటువంటి రచనా సామర్థ్యాన్ని పలుగురికి పంచాలని, 10 మందిని తనతో పాటు తయారు చేయాలని అని అనుకోవడం అనేది ఆయన మంచి మనస్సుకి నిదర్శనంగా కనబడుతుంది. సరే, ఇంకా పోతగాని సత్యనారాయణ ఎందుకు ఏమంటే సత్యం సత్యం అంటుంది ఏంటి అని ఇందాక చెప్పారు వాళ్ళందరూ కదా. మేమందరం కలిసి చదువుకున్నాం, సహ విద్యార్థులం. కానీ ఏంటంటే వయస్సు రీత్యా నేను కొంచెం పెద్దదాన్నిగా, కొంచెం బాగా పెద్దదాన్ని కాబట్టి వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు నన్ను అమ్మ అమ్మ అని పిలవడంతో నేను కూడా ఏకవచనంలో నువ్వు నువ్వు అంటుంటాను.
మొదటిసారిగా పరిచయం అయిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత శ్రీనివాస్ గారు వాళ్ళు అమ్మ అంటుంటే సత్యం ఉండి ఒకరోజు ఒక చిన్న మెసేజ్ పెట్టాడు, నేను అమ్మీ జాన్ అని పిలవచ్చా అమ్మ మిమ్మల్ని అని. ఓ అట్లాగే పిలవండి దాందే ఉంది అని అన్న. అప్పటికి అండి అంటుండే దాన్ని. ఆ రోజు ఒక ఇమోజీ పెట్టాడు కదా, ఎగురుతూ ఉన్న ఒక బొమ్మను పెట్టాడు అనమాట. ఎగురుతూ, నేను ఇప్పటికి కూడా గుర్తొస్తుంది నాకు అది. ఎగురుతూ పిల్లాడు ఎగురుతూ ఉన్న ఒక బొమ్మను పెట్టాడు. పెట్టి అంత సంతోషపడ్డాడు. అప్పటి నుంచి మేము పెద్దగా మాట్లాడుకోం, ఏదో తన పనుల్లో తను ఉంటాడు, నా గొడవల్లో నేను ఉంటాను, ఎప్పుడో ఒకసారి పలకరించుకుంటూ ఉంటాం. అయినా కానీ ఆ ప్రేమ ఆత్మీయత మాత్రం ఎక్కడికి పోలేదు. నిజానికి సభకు నేను కానీ అతను కానీ నేను వస్తున్నానని తెలిసి పాపం తప్పకుండా వస్తానండి అని అన్నట్టు, నన్ను చూడాలి అని చెప్పి అనుకుని వచ్చాడు. అలాగా ఒక అనుబంధం ఏర్పడుతుంది అంటే అది ఈ సంపుటుల వల్ల, ఇలాంటి సమూహాల వల్ల, వీటి వల్లనే ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడాలి అంటే మనం చెప్పేది అవతలి వాళ్ళు గౌరవించాలి, అవతలి వాళ్ళు రాస్తున్నది మనం ప్రేమించాలి. కనుక గురు శిష్యుల మధ్య అనుబంధం ఎప్పుడైతే ఉంటుందో, ఇది కేవలం ఏదో ఒక వర్క్షాప్ లాగా వాళ్ళు వచ్చారా ఇచ్చారా మెకానికల్గా లేకపోతే ఆటోమేటిక్గా జరిగిపోయే విషయం కాకుండా ఒక అనుబంధాన్ని పెంచుకొని ఎప్పుడైతే రచన సాగుతుందో అది రచన బాగుంటుంది, 10 కాలాల పాటు నిలబడడం కూడా ఆ సమూహం జరగడం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక వసంత వల్లరి, ఈ వల్లరి అనే పేరు నిజంగా నాకు చాలా ఇష్టం. గజల్ అనే కంటే నాకు వల్లరి అని రాసుకుందామని అనిపిస్తుంది. మొదట్లో అలవాటైపోయింది కనుక దాన్ని మార్చలేకపోతున్నాను, కానీ వల్లరి అనే పేరు నాకు చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. సరే, ఇది ఎవరన్నారు ఏంటి ఇదంతా వదిలేయండి. వల్లరి అంటే తీగ. తీగ ఎప్పుడు కూడా ఒక ఆలంబనని కోరుకుంటుంది. అలాగే ఒక ఆలంబనతో పైకి వచ్చి విరాజిల్లి విరబూసినటువంటి వసంతకాలపు తీగ ఈ వసంత వల్లరి. ఇక వసంత గారి వివరాలు చూసా, దాంట్లో బయోడేటా ఆవిడ రాసింది వెనకాల పుస్తకం వెనక చూస్తే ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయునిగా గౌరవం పొందినట్టుగా రాసింది. ఒక వృత్తిలో కానీ ఒక పనిలో కానీ ఉత్తమత్వం ఎక్కడైనా ఉంటే సిన్సియర్గా ఉత్తమంగా ఏదైనా ఒక పని చేయడం ఒకటి అలవాటైతే మిగతా పనులు కూడా ఆటోమేటిక్గా అలాగే చేస్తానండి. నేను వంట మాత్రమే బాగా చేస్తాను, ఇల్లు ఇష్టం వచ్చినట్టు జిమ్ముతాను అనుకోదు ఒక ఇల్లాలు. వంట దగ్గర ఎంత శుభ్రతగా ఎంత నీట్గా పద్ధతిగా చేస్తుందో, ఇంటి పని చేసే ఇల్లు ఊడ్చినా కూడా ఆవిడ అంత పద్ధతిగానూ చేస్తుంది. బయట టీచింగ్ దగ్గర ఉన్నా కూడా ఒక టీచర్గా కూడా అంత బాగానూ చేస్తుంది. ఒక గజల్ రచన నేర్చుకుంటే కూడా అందులో కూడా అంత సీరియస్గా అంత సిన్సియర్గా తన పనిని కొనసాగిస్తుంది అని అనడానికి ఈ వసంత వల్లరి అనే పుస్తకం నాకు నిదర్శనంలాగా కనబడుతుంది. ఇక అసలు ఈ రచన ఎందుకు చేశాను, ఈ గజలు, ఈ గజళ్ళన్నీ ఎందుకు రాశాను, నా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ పని చేసినా మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. నావి ఒక 10 గజళ్ళు మీరు చదివారనుకోండి, ఒక 10-15 గజల్స్ చూశారనుకోండి, ఉమాదేవి అంటే ఏంటి, ఆవిడ స్వభావం ఏమిటి, ఆవిడ అభిప్రాయాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇందులో ఆవిడ మొదటి గజల్లోనే తన మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని, ఉద్దేశాన్ని, తను ఎన్నుకున్న బాటని, తన వ్యక్తిత్వాన్ని, వీటన్నిటిని అందులో చెప్తారు. జగత్తులో విపత్తులే నశించడం ప్రియం కదా, ప్రతిక్షణం శుభాలనే వరించడం ప్రియం కదా. ఏది ఇష్టము, ఏది జరగాలి అని ఆవిడ అనుకుంటోందంటే ప్రపంచంలో ఆపదలు తొలగిపోవాలి, శుభంగా ఉండాలి. తెల్లవారి లేస్తే ఎన్నండి, నిన్న మొన్న ఏదో తమాషాగా ఊళ్ళు చూడటానికి వెళ్ళిన వాళ్ళని ఉన్నట్టుండి 100 గుంపులుగా చంపేశారు కదా. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ భద్రత ఉంది అని లేదు, ఇది శుభం అని లేదు, ఇది ఈ మంచి ప్రదేశం అని లేదు, ఇది టూరిస్ట్ ప్లేస్ అని లేదు, ఇది బస్సు అని లేదు, ఇది ఇంకొకటి అని లేదు. ఎవరికి ఆటో ఎక్కిన అమ్మాయి కూడా ఇంటికి వస్తుందో రాదో తెలియదు. కనుక జగత్తులో విపత్తులు ఉండకని జగత్తు ఎప్పుడు వస్తుంది మనకి, అది రావాలనేదే నా ఆకాంక్ష. అలాగే ఎప్పుడు శుభంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట కానీ ప్రతి రచన కానీ అది శుభకరంగానే ఉంటుందండి. ఇంకా ఏం కావాలంటారు? సమాజాన్ని మేలుకొలుపు చైతన్యం కావాలోయ్, పదునెక్కిన రచననే రచించడం ప్రియం కదా. నేను ఎందుకు రాస్తున్నాను అంటే, నేను సైన్స్ టీచర్నే అయినా కానీ
నేను ఈ సాహిత్యంలో గనక జొరబడితే 4 మాటలు గనక రాయగలిగితే అది ఎలా ఉండాలంటే సమాజాన్ని మేలుకొలపగలగాలి. అది దానికోసం నేను పదునెక్కించుకోవాలి నా రచనలో నేను రాటుదేలగలగాలి అనే శ్రమపడే తత్వం ఆమెకుంది అని అర్థమైంది నాకు. కలను నమ్మి కథను నమ్మి మోసపోయి చితికిపోకు, శ్రమను నాటి చివురులేసి ఫలించడం ప్రియం కదా. కాలు మీద కాలేసి కూర్చొని ఎన్ని కలలైనా గనొచ్చు, నేను అంతవుతాను ఇంతవుతాను ఇది చేస్తాను అది చేస్తానని. లేచి చేస్తే కదా ఏదైనా ఒకటి జరిగేది. కనుక కళల రూపంలో కథల రూపంలో ఉండకూడదు. కథల్లో కవితల్లో గజళ్లలో సూక్తులు చెప్పని వాడు ఈ ప్రపంచంలో భారతదేశంలో ముఖ్యంగా వైద్యం రానివాడు సూక్తి చెప్పని వాడు లేడు అసలు. మనందరం చెప్పేవాళ్ళమే, నన్ను కూడా నేను కలుపుకుంటున్నా. నేను ఇప్పుడు చెప్పే మంచి మాటలన్నీ నేను ఆచరిస్తాను అని చెప్పి పూర్తిగా చెప్పలేను. కనుక అదేంటంటే కనీసం మనసులో ఆ ఉద్దేశం అన్నా ఉండాలి. మంచి చెయ్యాలి, శుభం జరగాలి అనే ఉద్దేశమైనా ఉండాలి. ఎంతవరకు చేయగలుగుతాం అనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కథల్ని నమ్మి మోసపోవద్దు. ఈ సినిమాలు చూసి నవలలు చదివి ప్రేమ అని దోమ అని ఈవేళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకుని లేకపోతే ప్రేమించిన వాడినో ప్రేమించిన అమ్మాయినో చంపేసేసి ఏంటండి ఈ గొడవలన్నీ? కథల్ని చదివి కథల్లోలాగా సినిమాల్లోలాగా నిజ జీవితం ఉండదు. నిజ జీవితం వేరు, అవన్నీ వేరు. అవి కలల ప్రపంచం, కల్పనా జగత్తు సాహిత్యం అంటేనే. కనుక అలాంటప్పుడు అది కాదు నువ్వు చూడాల్సింది శ్రమను నాటాలి. ఏ పని చేసినా సరే నువ్వు శ్రమించడం నేర్చుకోవాలి. నువ్వు పని చేయి, నువ్వు ఒళ్ళు వంచు. ఈ జగత్తు మీదకి ఎందుకు వచ్చావు? ఈ పుట్టిన దానికి కారణం ఏంటి? ఏదైనా శ్రమ పడడానికే వచ్చావు. ఆ శ్రమ ఏం చేస్తే నీ జీవితం సార్థకమవుతుంది. కూర్చొని తింటే ఏముంది? ఒళ్ళు పెరిగిపోతుంటుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, మందబడిపోతుంది బుద్ధి కదా. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అన్నారు కదా. అట్లాగా ఊరికకు సోమరితనం వల్ల ఏమీ జరగదు. కనుక శ్రమ చేయాలి అనండి. ఇలాగా తన మొదటి గజల్లోనే ఎన్నో రకాలుగా తన హృదయంలో ఏముంది ఆలోచన అనేటువంటిది అన్నమంతా పట్టుకొని చూడక్కర్లేదు కదా. ఏదో ఒకటి చూసినా కదా ఓహో ఏమిటి ఇలాంటి భావాలు కలిగిన మనిషి అని చెప్పి అందులో మనం 20% చెయ్యొచ్చు మనం చెప్పిన వాటిల్లో, పర్వాలేదు. అలాగా రెండోది ఇంకో దేశ ప్రగతికి అసలు మన కర్తవ్యం ఏమిటి? దేశం ప్రగతి పదంలో నడవాలి. ఓ సినిమాలో ఎక్కడో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటుంటాడు ఒక కమేడియన్. క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు అని తనేం చేస్తున్నాడు? ఏమి చెయ్యడు. దేశంలో ఉన్నవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రకరకాలైనటువంటివి. మనం ఏం చేస్తున్నాం దానికోసం అని అంటే దేశ ప్రగతికి ప్రతి మనిషి కూడా తన కర్తవ్యాన్ని ముందు తను బాగా చేయాలి. తన ఇల్లు బాగా ఉంచుకుంటే, తన వాకిలి బాగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా వీధంతా బాగుంటుంది. గాంధీ గారు అదే కదా అనింది. ఎవరి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత అనేటువంటిది ఉంటే మోదీ అన్నా గాంధీ అన్నా ఎవరైనా కానీ ఏమంటారు? పరిశుభ్రతగా ఉండండి అని చెప్తారు. మనం వాళ్ళు చెప్పే కొద్దీ ఎక్కువైపోతోంది, రకరకాలుగా దాన్ని చెడగొట్టుకోవడం తయారవుతోంది అన్నమాట. ఆ దేశ ప్రగతికి ఏం చేయాలి అనేది అజ్ఞానులు ఎంతమంది, దుర్మార్గులు ఎంతమంది ఏం మాట్లాడినా అది ఒక రకం దాన్ని కొట్టి అవతల భారిస్తాం, చీవాడంతేలే అని అంటాం. కానీ మేధావి మౌనాన్ని వీడేది ఎప్పుడు? మేధావి మౌనంగా ఉండకూడదు. మేధావులు గొంతు విప్పాలి. మేధావి గొంతు విప్పితేనే దేశ ప్రగతిలోకి వస్తుంది అనేది 3వ గజల్లో మతల. విధ్వంస శక్తులే ఒక్కటవుతున్నాయి, ఐక్యతను అంతటా చాటేది ఎప్పుడు? మంచి వాళ్ళల్లో ఐక్యత లేదు, విధ్వంస శక్తుల్లోకి వచ్చి పడింది ఐక్యత అంతా. కనుక ఆ ఐక్యత గనక ఎప్పుడైతే మంచి వాళ్ళల్లో వస్తుందో, మేధావంతుల్లో వస్తుందో, మేధావులకి ముఖ్యంగా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదండి. ఆయనకి మంచి పేరు వస్తుంది అని ఈయనకి బాధ, ఈవిడికి మంచి పేరు వస్తుంది అని ఆవిడకి బాధ. అట్లా మేధావుల్లో కూడా చివరికి స్వాముల వార్లలో ప్రవచనకారుల్లో కూడా అనండి, వాళ్ళందరికీ మంచి చెప్తారు కదా. వాళ్ళలో ఒక ఆయనకి మంచి పేరు వస్తుంటే ఇంకో ఆయనకు కోపం. ఒక స్వాములవారి దగ్గర శిష్యుడికి ఇంకో స్వాములవారి శిష్యుడికి పడదు. ఒక హిందూ మతంలోనే ఒక శాఖ ఇంకొక శాఖకి, ఒక సిద్ధాంతానికి ఇంకొక సిద్ధాంతానికి పడదు. కనుక ఇలా ఉంటే మేధావుల్లోనే ఇన్ని రకాలైన ఇవి వస్తుంటే మరి దుర్మార్గాలన్నీ ఐక్యంగా అప్పుడు ఏమవుతాయి అన్నమాట, వాటికి బలం వస్తుంది ముందుకు రావడానికి. కనుక మనకి ఐక్యత ఉండాల్సింది, చెయ్యి కలిపి నడవాల్సింది ఎవరు అంటే మంచివాళ్ళు.
మేధావులు కలిసి నడవాలి. అట్లాగే ఇంకా పాలకుల దానాలు పెరిగిపోతున్నాయి, బడుగు జీవుల బతుకు మారేది ఎప్పుడు. ఒక సమస్యను చెప్పడం కాదు, దానికి పరిష్కారాన్ని కొంచెం మార్మికతతో కొంచెం గుట్టుగానైనా చెప్పగలగాలన్నమాట, చాటుగానైనా సరే. ఏంటి అంటే, ఎందుకని ప్రగతి రావడం లేదు? ఇన్ని రకాలైన ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఇన్ని ఊరికూరిక పాపం ఇళ్ళు కట్టిస్తున్నారు, ఇన్ని రకాలుగా డబ్బులు వేస్తున్నారు, బటన్లు నొక్కి ఇన్ని చేస్తున్నారు కదా అని అంటే, ఏంటి దానాలు అయితే బాగానే ఇస్తున్నారు, ఉన్నదంతా తీసుకెళ్ళి ఇస్తున్నారు, బాగానే ఉంది. బడుగు జీవుల బతుకు మారేది ఎప్పుడు మారుతుంది? బడుగు జీవులు ఎంత ఇచ్చినా కానీ వీళ్ళు పేదవాడిగానే ఎందుకుంటున్నాడు అంటే, వాడికి ఇవాళ ఇచ్చావు రేపు ప్రభుత్వం మారిపోతుంది, లేదా కొన్నాళ్ళయ్యాక ఖజానా నీళ్ళవుతుంది, అప్పుడు ఇవ్వడం కుదరదు. వాళ్ళకి ఏం చెయ్యాలి? వాళ్ళకి బతికే దారి చూపించాలి, నువ్వు బ్రతుకు బాట చూపించాలి, ఏదైనా ఒక వృత్తి చూపించాలి, చెయ్యడానికి పని చూపించాలి. అది ముఖ్యం. కానీ ఒక ఉద్యోగం చూపించు, ఒక పని చూపించు, ఒక వృత్తిలో వాళ్ళని రాణించేటట్టుగా వాళ్ళకి ఏదైనా ఉపాధులు కల్పించు. అంతేగాని ఎంతకని ఊరికే తీసుకెళ్ళి వాళ్ళు ఏమన్నా అడుక్కునే వాళ్ళ ఉచితంగా పొదుగులు ఇవ్వడానికి? ప్రతివాడికి అభిమానం ఉంటుంది కదా. చెయ్యి చాచి ఇచ్చేవాడు వేరు, పుచ్చుకునేవాడు వేరు. అభిమానం చంపుకుంటే తప్ప ఉచితంగా తీసుకోలేరు. నువ్వు అభిమానాన్ని చంపొద్దు, నువ్వు మంచి ఉపాధిని పొందేటట్టుగా దారి చూపించు, అది ప్రభుత్వం చేయాల్సింది అనే మాట. ఇంత చెప్పాల్సిన ఒక్క షేర్కి 1 గంట ఉపన్యాసం ఇవ్వడానికి ఎంతైతే కుదురుతుందో అంత భావాన్ని ఒక షేర్లో ఇమర్చగలగడం అనేదే గజలండి అసలు. ఎందుకంటే మనం 10 పేజీల్లోనో లేకపోతే 1 గంట సేపు ఉపన్యాసం చెప్పి ఏదైనా ఒక వస్తువు యొక్క గొప్పదనం గురించి చెప్పే కంటే, ఒక చిన్న పాటలో గనక ఒక వస్తువు గురించి చెప్తే, అది అడ్వర్టైజ్మెంట్ చూడండి ఎంతలా మనస్సుని అలా ఆకట్టేసుకుంటుందో. అందరు వెళ్ళి ఆ వస్తువే కొంటారు. కనుక దానిలో ఉన్నటువంటి గొప్పదనం అన్నమాట. ఒక షేర్లో అల్పాక్షరాలలో అనల్పార్థమైనటువంటి విషయాన్ని పొదగగలగడమే గజల్లో షేర్. పద్యం రాయడం నిజంగా సులభం అండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను పద్యాలు రాస్తాను, గజల్స్ రాస్తాను, కానీ పద్యంలో మనకు ఆ గణాలు కుదిరితే చాలు. సులభం అంటే అట్లాని కాదు, నన్నయ్య గారు, తిక్కన గారు, శ్రీనాథుడితో పోల్చుకోవడం కాదు. మామూలుగా ఇప్పుడు మనం రాసే గజలుకున్నంత స్థాయిలో పద్యం రాయడం సులభమే. కానీ గజల్లో ఆ మార్మికతని తీసుకురావడం, ఆ గజలియత్తుని తీసుకురావడం, ఆ భావుకతని తీసుకురావడం, ఆ ఎమోషన్గా ఆ గజల్ చదవగానే ఆహా అని అనిపించేలాగా ఆ పదాలని తయారు చేయడం ఉందే, అది మాత్రం చాలా కష్టం. నాకు అనిపిస్తుంది అట్లాగే ఒక్కొక్కసారి. ఇప్పుడు నాకైతే బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చిందనే అనుకున్నాను, కానీ ముషాయిరా పెడితే ఒక్కొక్క రోజు నాకు చచ్చిన ఒక షేర్ కూడా రాదు. ముషాయిరా పెడితే నాకంటే వాళ్ళు బాగా రాస్తుంటారు, ఇదేంటి నాకు అసలు బుర్ర పని చేయట్లేదు అనుకుంటాను నేను ఒక్కొక్కసారి ఊరికి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చదివి అటు పని నాకు వాళ్ళు అస్సలు తోచట్టం లేదని సోఫా మీద కూర్చొని ఒక 5 నిమిషాలు ఏదైనా రాద్దామని కూర్చుంటే బ్రహ్మాండమైన గజలు వస్తుందండి. అట్లా అది కారణం ఏంటో తెలియదు, అర్థం కాదు. అది ఏ టైంలో ఆ మంచి భావం వస్తుందో అది ఆ చేతికే తెలుసు, ఆ బుర్రకే తెలుసు అన్నమాట. మనం కావాలని కూర్చుంటే అది రాదు. అలాగే ఇందులో కేవలం ఉనికి సవిస్తా పావుగంట 2-3 నిమిషాలు కాదు. ఏమంటే నేను 44 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కదా, 50 నిమిషాలు అయితేనే నాకు అలుపు వస్తుందండి, అప్పుడు ఆగిపోతుంది ఆటోమేటిక్గా. మా పీరియడ్ అయిపోతుంది చూడండి గంట, అప్పుడు తెలిసిపోతుంది 5 నిమిషాల్లో పీరియడ్ అవుతుందని, అప్పుడు అటెండెన్స్ తీస్తాను అనమాట. అలాగా సరే, కేవలం ప్రియుడు ప్రియురాలు ఇదేనా? సమాజ హితవు కదా కావాల్సింది. సహితం సాహిత్యం. నువ్వు ఏ ప్రక్రియ తీసుకో అది హితకరమై ఉండాలి, శుభకరమై ఉండాలి. కనుక ఆవిడ ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు కనుక బడి పిల్లల కోసం ఒక గజల్ రాశారండి. అది ఆ గజలు చాలా బాగుంది. ఎన్నో గజలు చూడమ్మా కొంచెం, బడి పిల్లల గజలు. ఇది 7వ గజల్. ఈ గజల్ని ఏ బడి పిల్లల చేతనైనా ఎక్కడైనా పాడించచ్చండి, భలే మెచ్చుకుంటారు అందరూ. అది వింటుంటే మాత్రం అందరూ ఓ అని చప్పట్లు కొట్టేస్తారు. అందమైన మనబడికే పయనిద్దాన్ రారండోయ్, అక్షరాల పూదోటల విహరిద్దాన్ రారండోయ్.
చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళొచ్చాం బడికి, పెద్ద అయిన తర్వాత ఆ బడి వైపు మనం చూడం. కానీ మనలాంటి మా వయసు వాళ్ళు, మీ వయసు వాళ్ళు, వాళ్ళందరూ తోట చేరి రాండి చక్కగా మన బడి ఒకసారి చూసొద్దాం. ఇప్పుడు మనకు కొంచెం రాయడం వచ్చింది కదా, ఆ అక్షరాల పూదోటగా దాన్ని మారుద్దాం, లేదా మన అక్షరాల పూదోటలో ఆ బడిని తీసుకొచ్చి దింపుదాం అని చెప్పి అనుకోవడం ఉంది. ఆవిడకి బడి మీద ఉన్న అనుబంధం, ప్రేమ నాకు కనబడుతుంది. ఎందుకండి ఈ బడులు, ఈ చదువు, ఈ గోల అంటే, అజ్ఞానపు చీకట్లను విద్యతోటి తరమాలోయ్, విజ్ఞానపు వెన్నెలలే కురిపిద్దాన్ రారండోయ్. కనుక బహుశా ఆర్వీఎస్ఎస్ గారి గ్రూపే ఒక బడి, ఆ బడిని తలుచుకొని ఆవిడ అది బహుశా రాసుంటారు అని చెప్పి నాకు అనిపిస్తోంది. అంతే, ఇంకొకటి రాశారండి చివరిలో, ఒక్కటి చెప్తా. విద్యను ఉచితంగా ప్రభుత్వమే నేర్పుతోంది, మన ఊరు మన బడిలో చదివిద్దాన్ రారండోయ్. టీచర్లు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచరు తన పిల్లల్ని మంచి మంచి పెద్ద పెద్ద బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తారు కదా. చెప్పడమేమో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి, కానీ తన పిల్లల్ని చదివించడానికి కూడా వాళ్ళకి భయం. ఎందుకని? అక్కడ ఏదో సరిగ్గా చెప్పరను, అలా అలవాటు పడిపోయింది. దానికి కారణం కూడా బహుశా మనలో ఉన్న ఒక రకమైన వాళ్ళకి అభద్రతాభావం, మనలో సరైన సిన్సియారిటీ లేకపోవడం, రెండూ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మంచి మంచి టీచర్లు మనం వెళుతూ ఉంటే వాళ్ళకి వస్తుందండి. ముందర మనం వెళుతూ ఉంటే బడులకు పిల్లలు వస్తూ ఉంటే టీచర్లకి ఉత్సాహంగా ఉంటుంది. ఇవాళ వచ్చిన వాడు రేపు రాకపోతే, రేపు వచ్చిన వాడు 10 రోజులకి రాకపోతే టీచర్కి మాత్రం చెప్పాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి. కనుక బడిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, ప్రభుత్వపు బడులను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి 5-6 తరగతులకే లక్షలు పోసి చివరికి ఏబిసిడీలు కూడా లక్షల్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదండి. మంచి టీచర్లు రావాలనేది నా ఉద్దేశం. మంచి తల్లిదండ్రులు పిల్లల్ని బడులకు పంపించి వాటిని మంచి బడులుగా తయారు చేయాలి అనేది నా ఉద్దేశం, ఆవిడ ఉద్దేశం కూడా. ఊరికే ఉత్తమ ఉపాధ్యాయ అనే అవార్డులు వస్తాయండి. మంచి టీచర్ అయితేనే, వాటిని గురించి మంచిగా నలుగురు చెప్తేనే కదా తనకి బహుమతి వచ్చేది. కనుక మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా ఇప్పుడు నిన్న కూడా ఎవరో ఒక అతను ఫోన్ చేసి, మా లైబ్రరీయన్, నా స్టూడెంట్, అతను ఓల్డ్ స్టూడెంట్, ఫోన్ చేసి, మేడం మీకు గుర్తుందా మీ క్లాసులో హిందీ పిల్లలు వచ్చి కూర్చునేవాళ్ళు అని అన్నాడు. అంటే అయితే మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి. మా పెద్దవాళ్ళందరూ, నాకంటే సీనియర్స్ అందరూ కూడా మంచి మంచి విద్వాంసులు, కవులు, బాగా ఉభయ భాషా ప్రవీణులు వాళ్ళందరూ ఉన్నారు. మరి నా క్లాస్కి ఎందుకు వచ్చి కూర్చునే వాళ్ళు అర్థం కాదు. అంటే ఏంటి? మనం చెప్పడంలో ఒక సిన్సియారిటీ, మనం వాళ్ళల్లో కలిసిపోతాము అనేటువంటి ఒక అనుబంధం, ఆ గౌరవం, ప్రేమ, వాళ్ళల్లో మనం కలిసిపోవాలి, మమేకమైపోవాలండి. పిల్లల్ని ఎంతసేపటికి కొడతాను, తిడతాను, నేను గొప్ప నువ్వు తక్కువ అన్నట్టు, చీనీ మొహన్ నీకేమో. చాలామంది పిల్లల్ని దిగలాగేస్తారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో పిల్లలకి మన మీద ఆటోమేటిక్గా ఇష్టం పెరుగుతుందండి. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల కన్నా పిల్లల్ని, టీచర్లను ఎక్కువ ప్రేమిస్తారు. మేము చదువుకునేటప్పుడు అలాగే ఉండేవాళ్ళం. టీచర్ పక్కన కూర్చొని ఆవిడ చీర కొంగు తగిలితే మా జన్మ ధన్యం అయిపోయిందని భావించేవాళ్ళం మేము. అలా ఉండేవాళ్ళం అండి. ఇదిగో ఈ కాంపోస్టర్ల కట్ట తీసుకెళ్ళి కింద ఇచ్చిన అమ్మ నన్ను పిలిచింది అనుకోండి, ఆ రోజు ఇంకా నాకు అసలు కాళ్ళు నిలిచేవి కాదనమాట. అంతగా టీచర్లను ఇష్టపడేవాళ్ళం మేము. సరే, అది అయిపోయింది. ఇక గజల్ సంపుటి ఇష్టం చెప్పాను కదండి. గజల్ అంటే ఇది ఒక రచయిత్రి గురించి కానీ, ఒక రచయిత గురించి కానీ, కవయిత్రి గురించి కానీ చెప్పాలంటే, ఈ రచన రాసిన వాళ్ళ ఇష్టాలని బట్టి మనకి తెలుస్తుంది. 19వ గజల్ ఒక్కసారి చూద్దామండి, అయిపోవచ్చేసింది. నేను కూడా ఎక్కువ రాయని చెప్పలేదు. ఏంటి అని అంటే, ప్రతి వాళ్ళునండి ఎక్కొచ్చిన మెట్లను మర్చిపోతారు, ఎంత కష్టపడి పైకి వచ్చారో మర్చిపోతారు. మా కాలంలో అంటారు ప్రతి వాళ్ళు, లేకపోతే మేమింత గొప్పవాళ్ళం అంటారు. వాళ్ళ నాన్న వచ్చి ఒరే వీడికి 10th క్లాస్లో 35 వచ్చినాయి రా అని చెప్తే అప్పుడు పోతుంది. అలా కాకుండా పైగా కష్టపడిందంత మర్చిపోయి, కొంతమంది తమ చిన్నప్పుడు ఎలా పెరిగారో, ఎంత పేదరికంలో ఉన్నారో, ఎన్ని కష్టాలు అనుభవించారో మర్చిపోయి విర్రవీగిపోతారు. కొంతమంది మళ్ళీ పేదవాళ్ళనే ఈసడిస్తారు, తను పేదవాడిగా పుట్టి కూడా ఒకప్పుడు. అలా కాకుండా ఎవరికైనా సరే గతం గుర్తుండాలి అని చెప్తాడు. స్వయంకృషి సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు చూడండి. కోపం వస్తే అతనికి ఆ కోపం తట్టుకోలేకపోతే వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పులు కుట్టుకుంటాడు. అతను తన వృత్తి మీద అతనికి అంత గౌరవం అన్నమాట. నన్ను పైకి తీసుకొచ్చింది ఇదే కదా అని చెప్పి ఆయన కోట్లకు అధికారి అయిన తర్వాత కూడా దానికి ఎప్పుడు కూడా వెనకాడాడు. నన్ను నాకు చూపించే గతం అంటే నాకు ఇష్టం. గతం వైపు వెనక్కి తిరిగి చూస్తే మనమే కనబడతాం. మనం ఎలా పెరిగామో ఏంటో, మన పరిస్థితి ఏంటో అదంతా కనబడుతుంది. నన్ను నేను ప్రేమించే మనసు అంటే నాకు ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం అంటే, ప్రతి మనిషి కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించు అంటారు, కానీ తనని తాను ప్రేమించుకోవడం ముందు అవసరం అండి.
చాలామంది ఎవరంటే తమని తాము దిగజారు చేసుకుంటారు. నాదేముంది, నాకేమొచ్చు, నాకేమిది, నేనెంతటి వాడిని, అలా అనుకుంటే పైకి ఎదగలేము. అట్లా అని లేని దాన్ని నేను గొప్ప అని కూడా అనకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అది మీరే అర్థం చేసుకోవాలి. తన మీద తనకి ప్రేమ ఉండాలి, తన మీద తనకి శ్రద్ధ ఉండాలి, తన పైకి ఎదగాలన్నటువంటి భావం తనకు ఉండాలి. ఎందరిలో నేనున్నా తన కోసం వెతికానే, మౌనంగా బాసి చేయు తలపంటే నాకిష్టం. ఇది వ్యక్తి కోసం కాదండి, తన మనస్సు గురించి రాస్తున్నటువంటి గజల్ ఇది. ఎక్కడున్నా కానీ ఏదైనా ఆలోచించాలి అంటే వెంటనే మనస్సు కదా, దాని ఎక్కడుంది, ఎటుపోయింది మనస్సు అనుకుంటాం మనం. ఏంటి ఒక్క మాట గుర్తు రావట్లేదు, బుర్రకి ఏమైంది అనుకుంటాం. కనుక మనసు ఎక్కడున్నా తన కోసం వెతుకుతా, కానీ మౌనంగా అది బాస చేసే తలపంటే నాకు ఇష్టం. మౌనంగా అది నాకు వాగ్దానం చేసే తలుపులు ఎన్నో ఉన్నాయి. నా మనస్సు నాకు చెప్పేటువంటి మంచి మాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మనస్సుని నేను ఎప్పుడు గౌరవిస్తాను అంటుంటుంది. అలాగే మన మనస్సే మనకి అర్థం అండి. చాలామంది అంటారు తెలియక తప్పు చేశాను, నేను పరీక్షలు రాస్తుంటే ఎవడన్నా కాపీ కొడుతుంటే పట్టుకుంటారు, మేడం వదిలేండి మేడం, నేను పొరపాటున తెలియక చేశాను మేడం, తెలియక కాపీ కొట్టడం తెలియదా, నీకు తప్పని తెలియదా, BA చదువుతున్నావు, BCom చదువుతున్నావు, కాపీ కొట్టడం దొంగతనం చేయడం తప్పని తెలియదా నీకు అని 1-2 సార్లు అడిగేవాడిని, వెటకారంగా అడిగా. మా వారు అంటూ ఉండేవారు, నువ్వు ఎందుకు వాడితో వెటకారాలు ఆడుతున్నావు, ఒక్కదాని వచ్చేటప్పుడు వాడు ఎప్పుడన్నా పిచ్చి మిస్బిహేవ్ చేస్తాడేమో అని అంటే, అలాంటిది ఏమి ఉండదులేండి, వాళ్ళు నన్ను ఎంతగా ఇష్టపడతారండి, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి, 2 మామూలే అని చెప్తూ ఉంటాను నేను. పైగా మా వారు అక్కడ ఒకే కాలేజీలో మేము ఇద్దరం పనిచేయడం వల్ల కొంచెం నాకు సెక్యూరిటీ కూడా ఉండేది ఆ విధంగా ఆయనతోటి. ఆయన వలన ఈ దూరం ఈ భారం మోయలేను ఎప్పటికీ, నాతోనే కలిసి ఉండే జత అంటే నాకు ఇష్టం. ఆ మనసు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు. మనసుని ఎవరికో ఇచ్చేసాను అని అంటాం పాటల్లో. మనసుని ఎవరికో ఇచ్చేస్తే ఎలాగండి, మన మనసు మన దగ్గర ఉండద్దా, కావాలంటే కొంచెం ఇద్దాం కానీ పూర్తిగా మనసు అనేదే లేకుండా పోతే ఎట్లా అండి, వాడి మనసు ఎలాంటిదేమో అద్దెచ్చి మన దగ్గర పెట్టుకొని మన బంగారం లాంటి మనసు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసి లేనిపోయిన కష్టాలన్నీ ఎందుకండి మనకి మురిపి. అందుకని ఈ దూరం ఈ భారం మోయలేను, మనస్సుతోటి దూరాన్ని నేను మోయలేను. నాకు అలా అనిపించింది అమ్మా, ఇందులో అర్థం అదే అనుకుంటున్నాను నేను. నాతోనే కలిసి ఉండే జత అంటే నాకు ఇష్టం, నాకు అది జతగా నా మనసు నా పక్కే ఉండాలి, అలా ఉంటే నాకు ఇష్టం. కావాలంటే అప్పుడప్పుడు ఇస్తాను, ఇష్టమైన వాళ్ళకి కొంచెం ఇస్తూ ఉంటా, కొద్దిగా పంచి పెడతా. మరీ ఇంట్లో ఉన్నది మొత్తం తీసేసి చట్టి అంతా కూర్చి వాళ్ళకి పెట్టి నేను తిన్నాలే అని అబద్ధం ఆడడం అంత గొప్పదాన్ని కాదు, నేను అంత పంచమ్మని కాదు. నాకు కొంచెం తీసి అంతకైతే వాళ్ళకి ఎక్కువ పెట్టి నేను కొంచెమైనా పెట్టుకుంటాను అనమాట. నేను వండిన పాయసం ఎలా ఉందో నేను కొంచెం రుచి చూడొద్దా, దేవుడి ప్రసాదం. అలాగా మనసును కూడా కొంచెం ఇద్దాం. తర్వాత ఇక ఇలాగా చెప్తూ పోతే చాలా ఉన్నాయండి. మరి ఇంతకీ ఇన్ని చెప్పారు మేడం, పేరే వసంత వల్లరి కదా, ప్రేమ గురించి ఏమీ చెప్పలేదే ఇందులో అని అంటే, ఇప్పుడు కొంచెం చూద్దామండి. అదొక్కటి చూసి శ్రీనివాస్ గారు క్షమించాలి. అంతే అంతకంటే బోర్గా ఆ మతలా షేరు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి మతలా ఎంత చక్కగా రాయొచ్చు అనడానికి ఇదండి ఉదాహరణ. కవ్వించెను నారాజే పున్నమి పూసిన వేళల, మైమరిచెను నాతనవే సిగ్గులు దాచిన వేళల. ఇంతకంటే అసలు భావప్రధానమైనటువంటి మతలా ఉంటుందండి, ఇంతకంటే ఇమోషనల్గా ఉండే హృదయాన్ని తాకే మతలా ఉంటుందా అని అనిపించింది నాకైతే. కవ్వించెను నారాజే పున్నమి పూసిన వేళల, మైమరిచెను నాతనువే సిగ్గులు దాచిన వేళల. అక్కడ రాజు కనపడ్డాడు, ప్రేయసి కనిపించింది, ఆమె సిగ్గిల్లడం కనిపించింది, అతను కవ్వించడం కనిపించింది. ఆ 2 కల్పన అని కూడా తెలిసింది. చూసారా ఎంత ఉందో, ఆ సిగ్గులో ఎంతటి మధురిమ ఉందో, ఆ కవ్వింపులో ఎంతటి చాతుర్యం ఉందో, ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. అట్లాగే మామూలుగా ఏం రాస్తాం, గజళ్లలో ప్రియుణ్ణి దొరగా సంబోధిస్తూ ఉంటారు. నా దొర అని జానపద వీటిల్లో అలాగే పిలుస్తారు తమాషగా. జానపద పాటల్లో కూడా దొర అంటాం కదా, ఇక్కడ కూడా అలాగే అన్నారు. దోబూచుల ఆటలోన దొరతానే అంటాడే, ఎప్పుడు నేను దొంగ కావాలి వాడు దొర కావాలి. కొంతమంది పిల్లలు కూడా ఇదే ఆట ఆడతారు, ఎప్పుడు నేను పోలీసు నువ్వు దొంగ అంటారు వాడిని. అలా కాకుండా మామూలుగా చెప్పడం విషయంలోనేమో ఎప్పుడు నేనే దొర అంటాడు. కానీ దోచుకున్న దొంగలాగా చేతికి దొరికిన వేళల్లో, కానీ నిజానికి దొంగ అతనే, నా మనసు దోచుకున్నాడు, నిజానికి దొంగ అతనే, దొర కాదు అని అంటూ
ఇక్కడ ఒక తమాషా ఒక చోటు ఉందండి. ఒక షేర్ చూడండి. నవ్విస్తూ కవ్విస్తూ కనికట్టే చేస్తా, కాదండి ఇది కాదు, ఇక్కడ ఇంకొకటి చిన్నది చూసి ఒక్క నిమిషం. మోహంతో ఇక్కడ ఈ షేర్ చూడండి. నవ్విస్తూ కవ్విస్తూ కనికట్టే చేస్తాడే మోహంతో ఈ విరహపు దాహం పెరిగిన వేళల. ఈ షేర్ ఇలా ఉందా? దీన్ని రెండో మిశ్ర మొదట చదివి మొదటి మిశ్ర తర్వాత చదువుకుంటే ఇంకా అద్భుతంగా అనిపించిందండి నాకు. మోహంతో ఈ విరహపు దాహం పెరిగిన వేళలా నవ్విస్తూ కవ్విస్తూ కనికట్టే చేస్తాడే. ఇలా చదివామనుకోండి, రివర్స్ చేసి చదివామనుకోండి, దాని అందం మరింత పెరిగినట్టుగా అనిపించింది నాకు. ఎందుకో చదువుతూ పడుకొని ఉంటే నిన్న, ఒరే దీన్ని ఇలా వెనక్కి తిప్పి చదివితే ఇంకా బాగుంది, దీని కంటిన్యూషన్ అని అనిపించింది. కనుక ఇది కూడా గజల్ ఎత్తులో ఒక భాగం. గజలి ఎత్తులో ఒక భాగం అండి ఇది. కేవలం మాటలతో చమత్కారం కాకుండా, భావంతో చమత్కారం కాకుండా, మిశ్రా యొక్క దీనిని ముందుకు తీసుకొచ్చి చదివితే దానిలో ఉండేటువంటి గొప్పదనం పెరగడం అనేది కూడా ఒక రకమైన టెక్నిక్ అని అనిపించింది నాకైతే. ఇలాగా శృంగారం విషయంలో కూడా మంచి అద్భుతమైనటువంటి భావుకత. ఎందుకంటే రసరాజమే శృంగారం కదా. ఆ శృంగారం అది సంభోగ శృంగారం కానీ, విప్రలంభ శృంగారం కానీ ఏదైనా సరే అది శృతి మించకుండా చక్కగా భావుకతతో రాసినప్పుడు మనస్సుని 77 ఏళ్ల వాళ్ళకైనా సరే గిలిగింతలు పెడుతుందండి మనస్సుని. కనుక గిలిగింతలు పెట్టగలిగినటువంటిది శృంగారం. అలా భావం అన్నమాట. గజల్ భావ సౌందర్యానికి అసలు గజల్ అంటేనే భావ సౌందర్యం. ఇందాకే చెప్పుకున్నాం కదా, భావుకత నిండినటువంటిదే గజల్. దానికి కొన్ని ఉదాహరణలు జస్ట్ ఊరికి చదువుతానండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, చంపేస్తారు శ్రీనివాస్. కన్నుల రూపం విరిసిన వేళల కమ్మని భావాలు ఎన్నో కంటిని, కరిగే జాముకు కదలి వెళ్ళకని చిలిపిగా నేనే వేడి తినిన్నే. అలాగే ఇంకొకటి బాగా నచ్చింది. తనువంతా విచ్చుకున్న సుమాలన్నీ నీ కొరకే, తుమ్మెదవై నీ వస్తే మనసు కరిగిపోతున్నది. ఎందుకంటే చిత్రకారుడు లేకపోతే కవులు వీళ్ళందరూ ఏంటంటే తనువునంతా సుమాలతో వర్ణిస్తారండి. ముఖపద్మం అంటారు, కరకమలం అంటారు, పాదపద్మాలు అంటారు కదా. ఇలాగా చెవులు కాదులే, ముక్కు సంపెంగా అంటారు. ఇలాగ పెదవులు, వాటిని కూడా ఏదో పూలతోటి పోల్చొచ్చు. దొండపండ్లు అంటారు అనుకోండి, పువ్వు ఏం లేవా, కలువ పూల వంటి పెదవులు అంటారు కదా, కలువ రేకుల వంటి పెదవులు అనరా, గులాబీ రేఖల వంటి పెదవులు, బుగ్గలు పోని ఇలా అంటారు కదా. అన్ని అవయవాలలో ఏదో ఒక పువ్వుల్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఒకసారి ఎవరో బాపునో ఎవరో చిత్రకారుడు కూడా వేశారు. ఆయన వర్ణించిన వర్ణనల ప్రకారం కనుక బొమ్మ గీస్తే ఎట్లా ఉంటుందో చూస్తే ఘోరంగా డోకొచ్చింది, వాంతైంది. అది చదవడానికే బాగుంటుంది. అట్లా అంటే ఏంటంటే దాంట్లో గుణం తీసుకోవాలి కానీ దాన్ని రూపం తీసుకోకూడదండి. దొండపండు లాంటి పెదవులు అంటే ఇక్కడ ఒక్కొక్క పెదవి దొండకాయ ఎంత ఉందనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుందండి. అట్లా కాదనమాట. అలా దాంట్లో ఉన్న సౌకుమార్యం, దాంట్లో ఉన్న వర్ణం, అందం అది తీసుకోవాలి మనం. అలాగా తనువంత సుమాలతో నిండిపోతే మరి ఆ సుమాలన్నీ విచ్చుకున్నాయి ఎవరి కోసం అంటే నీకోసమే. తుమ్మెదవై నీ వస్తే మనసు కరిగిపోతున్నది. ఆ సుమాల ఆఘ్రాణించడానికి, సుమాల పరిమళాన్ని ఆఘ్రాణించడానికి ప్రియుడు గనక చెంతకి చేరితే అప్పుడు మనస్సు కరిగిపోతుంది కదా. ఈ గడ్డగట్టిన మనస్సు ఈ వియోగంతో కుతకుతలాడిపోతున్నటువంటి మనస్సు, నీ కోసం నిలబడి చూస్తున్నటువంటి మనస్సుకి ఎలా ఉంటుంది, ఎంత ఉపశాంతిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. శకుంతల పాపం ఎంత విరహంతో వేగిపోయింది. ఆ దుష్యంతుడి కోసం 4 మాటలు చెప్పి ఓ ఉంగరం వేలికి దొడిగి పొరియాడు కదా. పాపం ఎంత బాధపడింది. ఎన్ని రకాలుగా ఆవిడ ప్రేమలేఖ రాసేటప్పుడు బహుశా ఇలాంటివే రాసి ఉంటుంది. ఆవిడ కూడా దుష్యంతుడికి లేఖ రాసినప్పుడు ఇలాంటి మాటలన్నీ రాసి ఉంటుంది అనమాట. అట్లా అసలు తప్పందని ఆదేలే. ప్రేమలోతు తెలియకనే నే చేరడమే విడ్డూరం, నే జారడమే విడ్డూరం. చేరడమే కాదు, ప్రేమలోతు తెలియక నే జారడమే విడ్డూరం. ఇక్కడ నేను ఇటు తేవచ్చు అటు తేవచ్చండి. ప్రేమలోతు తెలియకనే అనొచ్చు, ప్రేమలోతు తెలియక నే జారడమే విడ్డూరం అని ఇటుకు తీసుకురావచ్చు. ఆ నే అనేటువంటి దాన్ని లోతు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దిగితే జర్రును జారి పడతాం కదా, జర్రును జారి పడిపోతారు. గొంతు దాకా మునిగినాక బెదరడమే విడ్డూరం. ప్రేమలో దిగిన తర్వాత అయ్యో ఇలా ఉంటుంది అనుకోలేదు, ఇంత ఖర్చు పెట్టిస్తుంది అనుకోలేదు, ఇలా ఇన్ని గొడవలు వస్తాయి అనుకోలేదు అని అంటే అప్పుడు ఏం ప్రయోజనం లేదు.
అప్పుడు బెదిరిపోతే మా అమ్మ వాళ్ళు ఏమంటారో, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో నేను చేసుకోవడానికి, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రేమ లోతు ఏంటో తెలుసుకోవాలి, దాని తర్వాత వచ్చే సీక్వెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి, దాని తర్వాత వచ్చేటువంటివన్నీ ముందే ఆలోచించుకొని ఆ ప్రేమ అనేటువంటి సాగరంలోనో ఊబిలోనో లేకపోతే ఇంక దేంట్లో స్వర్గంలోనో దిగాలి. అంతేగాని ఏమీ తెలియకుండా ప్రేమ దోమ అని వాళ్ళెవరో సినిమాల్లో తిరిగారని మనం కూడా గనక ప్రేమ అంటూ బైక్ మీద ఎక్కించుకొని తిరిగితేనో లేకపోతే వాళ్ళ వెనకాల బైక్ మీద కూర్చుంటేనో తర్వాత వచ్చేటువంటి కష్టాలన్నీ ఇన్ని కావన్నమాట. జీవితమే ఒక్కొక్కసారి